తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి మీరు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరి అదే విధంగా ఈరోజు నేను మీ అందరి ముందుకి మరి మరొక క్యాస్ట్ అమ్మాయిల బయోడేటాతో మీ అందరి ముందుకొచ్చేసాను. మరి ఇందులో ఎలాంటి అమ్మాయి వాళ్ళ బయోడేటాస్ ఉన్నాయి, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి, వాళ్ళ ప్రెజెంట్ ప్లేస్ ఏంటి అనే కంప్లీట్ వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాము అనే దాని గురించి. ఎన్ని బయోడేటాస్ విన్న తర్వాత కూడా మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆఫీస్‌కి వచ్చి అయితే తెలుసుకోండి. మరి మా ఆఫీస్ అడ్రస్ జగత్గిరిగుట్ట హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. మరి మంచి మంచి మ్యాచెస్ అనేది వీళ్ళు చూపిస్తూనే ఉంటారు. అదే విధంగా ఈ రోజు నేను బ్రాహ్మణ్స్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మొదటగా మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/7/1999, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 7 లక్షలు అయితే సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక బ్రాహ్మణ్స్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/8/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసింది. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ బ్యాంక్ లోనే మేనేజర్ గా జాబ్ చేస్తుందండి. మరి ఈ అమ్మాయికి నెలకు వచ్చేసి 40,000 వరకు అయితే శాలరీ వస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ప్రెసెంట్ ఉండేది కుకట్పల్లిలోనే ఉంటున్నారు. కుకట్పల్లిలోనే వీళ్ళకి హౌస్ అదంతా కూడా ఉంది. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/5/1990, ఎత్తు 5'7" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసింది. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి సంవత్సరానికి అయితే ఈ అమ్మాయి 10 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా మాకు ఓకే అండి, మేము చేసుకోవడానికి ముందుకు వస్తాం అంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను మరొక బ్రాహ్మణ్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1996, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకి 50,000 అయితే సంపాదిస్తుంది. మరి అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు కూడా మ్యాచెస్ నే కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి అమ్మాయి ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తుందండి. శారీ బిజినెస్ అనేది రన్ చేస్తుంది. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1997, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే ఓన్ గా శారీ బిజినెస్ అనేది రన్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి అమ్మాయికి ఇన్కమ్ అనేది బానే వస్తుందండి. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రొఫైల్స్ మాత్రమే, హై ప్రొఫైల్స్ మాత్రమే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక బ్రాహ్మణ్స్ అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కాకినాడ. మరి ఈ అమ్మాయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 22/9/1999, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి ఎంసీఏ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి ఈ అమ్మాయికి 60,000 అయితే సంపాదిస్తుందండి. మరి అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఓన్లీ ఆంధ్ర సంబంధాలు మాత్రమే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగత్గిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.